పాటలు పాడినందుకు ప్రభువైన క్రీస్తు యేసు నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుదాము. చదివి తదుపరి వాక్యమును కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుదాం. చూడండి. జనులు గుంపులు కూడి ఉండి నందున వారిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని నుంచిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించు కొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయంలో ఏమి ఆలోచిస్తున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను. నేను చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమమయ కరుణమయ, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయం నందు మీ లేఖనములను మేము ధ్యానం చేయించుండగా మీరు మాకు తోడుగా ఉండండి. మీ దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడండి. వినుచున్న వారందరూ తండ్రి విని గ్రహించి మేమందరము మీ చిత్త ప్రకారము జీవించే భాగ్యమును దయచేయండి. మాలోని లోపములను సరిచేయండి. మీ యొక్క సన్నిధిలో తండ్రి పరిపూర్ణమైనటువంటి వ్యక్తులముగా మేము జీవించుటకు మాకు మార్గమును సరళము చేయండి. మీరే ప్రభువా మాలో నుండి మమ్మలను ఆదరించి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను మనము ధ్యానం చేద్దాము. ముఖ్యంగా ఈ రోజున మనము యేసు ప్రభువును సిలువ వేయుటకు కారణమైన కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం. ఎందుకంటే నేటి దినాలలో మనమందరము కూడా క్రీస్తు సిలువను మనము జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన సిలువ మరణమును జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి ఆ సిలువ మరణానికి కారణమైనటువంటి కొన్ని విషయాలను ప్రత్యేకంగా మనము ధ్యానం చేద్దాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభు అనేక పట్టణాలలో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఒకానొక ఇంటిలో ఆయన ఉన్నప్పుడు కొంతమంది పక్షవాయువు గల వ్యక్తిని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినారు. వారి విశ్వాసమును చూచి దేవుడు ఎంతగానో సంతోషించి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆ వ్యక్తితో అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు, ముఖ్యంగా శాస్త్రులు పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా వేరే రకంగా వ్యతిరేకముగా ఆలోచన చేశారు. దానితో వారి ఆలోచనలు గమనించినటువంటి దేవుడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవా అని చెప్పడం సులభము కాదు, ఇది కేవలము దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా మనం ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనము గమనించవచ్చు.
అయితే ఇక్కడ మనము గమనించవలసినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే 21వ వచనములో మనం చూస్తే శాస్త్రులు పరిసయ్యులు వారి ఆలోచనలను మనం ఒకసారి గమనించవచ్చు. 21వ వచనము నేను చదువుతున్నాను, చూడండి. నీ పాపములు క్షమింపబడి ఉన్నావని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములను క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. అందరూ కూడా దేవుడు చేసినటువంటి అద్భుతాలను, ఆశ్చర్యాలను, ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క మహిమను చూస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మాత్రము దానికి వ్యతిరేకంగా ఆలోచన చేయించున్నారు. ముఖ్యంగా శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు ఎవరు ఏమిటి అనంటే, మోషే ధర్మశాస్త్రమును అనుసరించి మోషే ధర్మశాస్త్రమును వారు ప్రచురము చేయించు, ఆ ధర్మశాస్త్రమే గొప్పది, దానికంటే ఇక వేరే ఏది లేదు, అలాగే దేవుడు మోషే ద్వారా ఆజ్ఞలు ఇచ్చాడు కాబట్టి మోషేనే గొప్పవాడు అంటూ వారి యొక్క ఆలోచనలలో నిమగ్నం అయిపోయి కొనసాగుతున్నటువంటి వ్యక్తులు వీరు. అలాంటి సమయంలో, అప్పటి కాలంలో మనం ఒకసారి గమనించినట్లయితే సమాజంలో శాస్త్రులు పరిసయ్యులు చాలా పెద్ద వ్యక్తులుగా చలామణి అవుతూ, వారి మాటే చలామణి అవుతూ, వారి పెత్తనమే కొనసాగుతూ సమాజం మొత్తం కూడా ఒక విధంగా శాసించే స్థాయిలో వారు జీవిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారి కంటే గొప్ప అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు, దేవునికి ప్రతిరూపంగా కనపడుచు సమాజంలో అందరి ఎదుట ఉన్నప్పుడు ఇది చూచి ఓడలేకపోయారు. ఆయన మీద అసూయపడ్డారు వీళ్ళంతా కూడా. ఇది మొట్టమొదటి కారణం. యేసు ప్రభువును సిలువ వేయాలి, యేసు ప్రభువును చంపివేయాలి అని అనటానికి మొట్టమొదటిగా కారణమైనటువంటి అంశం ఏదంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అసూయ చెందారు, దేవుని మీద ఈర్ష్య చెందారు. ఎందుకంటే వారు చేయలేనటువంటి గొప్ప గొప్ప పనులు, వారు చేయలేనటువంటి గొప్ప గొప్ప సూచక క్రియలు, ఆశ్చర్య కార్యములు యేసు ప్రభువు చేయించున్నాడు. అది చూసి వారు సహించలేకపోయారు, అది చూసి వారు ఓరలేకపోయారు. ప్రజలందరూ కూడా క్రీస్తు వైపు వెళుతూ ఉంటే, యేసును అనుసరిస్తూ ఉంటే వీరు ఓరలేకపోయారు, భరించలేకపోయారు. దాని వలన వారిలో అసూయ విపరీతంగా పెరిగింది. ప్రియమైన దేవుని సంగమ, ఎప్పుడైతే మనము మన యొక్క హృదయంలో ఇతరుల గురించి వ్యతిరేకంగా ఆలోచిస్తామో అప్పుడే మనకి అసూయ, ఓర్వలేనితనం అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. నేను ఆ మధ్య ఒకసారి ఒక కుటుంబంలో ఒక చిన్న విషయమును గమనించాను. అదేమిటంటే, ఒక తండ్రికి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెలకు కూడా ఒకే రోజు వివాహం చేశాడు. ఒకే రోజు వివాహం చేసినప్పుడు ఆ అక్క చెల్లెలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా అక్కకి ఒక చిన్న అసూయ మొదలైంది. ఏమిటి అసూయ అంటే, నా భర్త కంటే నా చెల్లెలు భర్త చాలా అందంగా ఉన్నాడు, అతడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, నేను అతన్ని చేసుకుంటే బాగుండేది అని తన మనసులో ఒక చిన్న అసూయ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు సమాజంలో కొంతమంది ఈమెకు దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు ఏం చేశారంటే, నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా బాగుంటావు, అయితే నీకు తగిన భర్త రాలేదు, నీ చెల్లెకి మంచి అందగాడు, చాలా హ్యాండ్సమ్ పర్సన్ వచ్చాడు అని ఈమెను అనేక రకాలుగా ప్రేరేపించడం జరిగింది. అప్పుడు ఈమెలో ఓర్వలేని తనము ఎక్కువైపోయింది. దానివల్ల ఈమె ఏం చేసిందంటే, అప్పటికే 1.5 years అవుతుంది, పెళ్ళై 1.5 సంవత్సరం అవుతుంది. అయితే చెల్లెకి
ఒక పాప కూడా పుట్టింది. అలాంటి సందర్భంలో ఈమె ఇంకా తట్టుకోలేక ఓరలేక చెల్లెలి భర్తను మోహించి అతనిని ట్రాప్ చేసి అతన్ని తీసుకుని వేరే వెళ్ళిపోయింది. కుటుంబంలో చాలా భయంకరమైనటువంటి ప్రాబ్లం రావడానికి కారణమైంది. దూరంగా వెళ్ళిపోయి ఆమె ఒక అక్రమమైనటువంటి మార్గంలో కుటుంబాన్ని ప్రారంభం చేసింది. దీనివల్ల ఏమైంది అంటే ఆమెకు ఈ అక్రమ సంబంధం ద్వారా ఒక కుమారుడు పుట్టాడు. ఈ కుమారుడు పుట్టడం ద్వారా ఆమె నేను చాలా హ్యాపీగా మంచిగా ఉన్నాను అనుకుంటుంది, కానీ దేవుని యొక్క శాపము ఆమె మీద భయంకరంగా పడటం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. వాస్తవానికి నా భర్త కాదు, తీసుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత చాలా బాధపడిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి పుట్టిన కొడుకు కూడా క్యాన్సర్ తో చనిపోయాడు. ఫలితంగా ఈమె ఒంటరి అయిపోయింది, అన్ని రకాలుగా నష్టపోయినది. ఆర్థికంగాను ఆత్మీయంగాను ఏ రకంగా కూడా కోలుకోలేని దిగజారిపోయిన స్థితికి వచ్చింది. అటు దగ్గర బంధువులు ఎవ్వరు కూడా రాలేదు. చివరికి ఆమె బతుకు ఏమైపోయిందంటే రోడ్ల మీద అడుక్కు తినేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, ఈర్ష్య, అసూయలు, ద్వేషాల వలన ఈ రోజుల్లో ఇలా నష్టపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆ రోజున యేసు ప్రభువుని సిలువ వేయడానికి కారణమైనటువంటి ఈ అసూయ, ఓరలేని తనమే సమాజంలో పెద్ద అలజడి లేపింది. ఆ పరిశీలి అనేటువంటి వారు పెద్ద శాపమును మూట కట్టుకోవడానికి కారణమైనది. కాబట్టి ఇలాంటి విషయాలలో మనము దేవుని నమ్మి దేవుని సంఘంలో ఉండి దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి మనము బహు జాగ్రత్తగా ఉండాలి. నేటి దినాల్లో కూడా అనేక మంది ఈ ఈర్ష్య, అసూయలు, ద్వేషాల వలన సంఘాలలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు అనేకమైన నష్టాలను చవిచూస్తూ చాలా భయంకరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేటి దినాల్లో దేవుని నమ్మినటువంటి మనము మన చెడు ఆలోచనల ద్వారా మరలా దేవుని సిలువ వేయడానికి ప్రయత్నం చేయకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం తీయనవసరం లేదు, కానీ అక్కడ ఒక మంచి మాట కనపడుతుంది. చెడు ఆలోచనల ద్వారా నేడు మరలా సిలువ వేయుచున్నారు క్రీస్తును అనేటువంటి మాట ఉంటది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. దేవుని నమ్మినటువంటి బిడ్డలమైన మనము ఇటు చెడు విషయాలకు దూరంగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. మరలా దేవుని సిలువ వేయటం మనకి శాపగ్రస్తమైనటువంటి విషయం. ఆయన ఒక్కసారి మన కొరకు చనిపోయాడు, సిలువ మీద ఆ త్యాగమును చేసి తిరిగి లేచాడు. కాబట్టి మనం ఆయనను మహిమపరచాలి, కానీ మరలా మనము ఆయనను సిలువ వేయడము మంచి విషయం కాదు. రెండవ విషయము మనము గమనిద్దాము. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో మనము గమనిస్తే అక్కడ ఒక మంచి మాటను మనము చూడొచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక మంచి మాట మనకి కనపడుతుంది. చూద్దాం, చూడండి. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగు లోకంలోనికి వచ్చింది. నేను నిజమైనటువంటి వెలుగును అని యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నటువంటి మాటలను మనం చూడొచ్చు. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. సర్వశక్తిమంతుడై ఉండి, సర్వాధికారి అయి ఉండి, ఆ ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చున్న పరలోకమందు సింహాసనం మీద కూర్చుని ఉండి అది విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి కూడా దానిని వదిలేసి మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే
మనము చీకటిలో బ్రతుకుతున్నాము, మనం పాపంలో బ్రతుకుతున్నాము కాబట్టి మనకి నిజమైనటువంటి వెలుగును పంచాలని వచ్చాడు. కానీ ఆ వెలుగును ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి మనము దానిని గమనించలేకపోయాము. చీకటినే ప్రేమిస్తూ మనము వచ్చాము. ముఖ్యంగా చెడు క్రియల వలన, ముఖ్యంగా అప్పటి కాలంలో యేసు ప్రభు మానవునిగా జీవించి ఉన్నటువంటి కాలంలో ఒక్కసారి కనుక మన పరిస్థితులను గమనిస్తే ఆ కాలం చాలా భయంకరమైనటువంటి చెడు క్రియల చేత నిండిపోయినటువంటి కాలము. ఎలాంటి చెడు క్రియలు అంటే, ఈ సమాజంలో ఎంత చెడ్డ క్రియలు ఉంటే శిక్షలు అంత కఠినంగా పడతాయి. ఆ కాలంలో రోమా ప్రభుత్వము ఏర్పడి ఉన్నది. వారు ఈ ప్రజల యొక్క చెడు క్రియలను చూసి శిక్షలు కూడా కఠినంగా వేసేటువంటి వారు. ఎక్కడ చూసినా బందిపోటు దొంగలు ఉండేవారు, ఎక్కడ చూసినా హింస ఉండేది, ఎక్కడ చూసినా దోపిడీ ఉండేది, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. అందుకనే ఆ రోమా ప్రభుత్వము సిలువ అనేటువంటి భయంకరమైన శిక్షను అమల్లో ఉంచారు. అమల్లో ఉంచడం వలన, పబ్లిక్ గా ఇలాంటి శిక్ష వేయడం వలన మరి జనము భయపడతారేమో అని అనుకునేటువంటి వారు. అలాంటి భయంకరమైనటువంటి చెడు క్రియల చేత సమాజము నిండిపోయి ఉన్నది. ఆ చెడు క్రియలు ఏం చేసినాయంటే దేవుని నిజమైనటువంటి వెలుగును చూడలేదు, నిజమైనటువంటి వెలుగును గ్రహించలేదు. ఇది రెండవ కారణం. దేవుని యొక్క నిజమైన శక్తిని గ్రహించలేదు. ఎక్కడైతే హింస ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఎక్కడైతే చెడు క్రియలు భయంకరంగా ఉంటాయో అక్కడ నిజమైనటువంటి వెలుగు గాని సత్యము గాని గ్రహించేటువంటి మనసు ఉండదు. నేను ఒకసారి విన్నాను ఒక స్టోరీ. ఒక 5 దొంగలు ముఠాగా తయారై బ్యాంకును దోపిడీ చేసుకోవడానికి వెళ్ళారు. బ్యాంకును దోపిడీ చేశారు. దాదాపు 2 కోట్లు దోపిడీ చేశారు. దోపిడీ చేసి వెళ్ళిపోయి ఎక్కడో చీకటి గుహలో కూర్చొని వారు ఆలోచన చేశారు పంచుకుందామని. ఆ సమయంలో వారికి ఆకలి అవుతుంటే ఒక అతన్ని తీసుకొని వెళ్ళి భోజనం తీసుకురామని చెప్పారు. అతను వెళ్ళాడు. ఇంకా 4 అక్కడ ఉన్నారు. 4లో 2కి చెడు ఆలోచన పుట్టింది. మిగతా 3ని చంపేస్తే మనమే చెరొక ₹1,00,00,000 పంచుకోవచ్చు అని అనుకున్నారు. అనుకుని ఏం చేశారు, ఆటోమేటిక్ గా ఆ ఇంకొక 2 మీద పడి 2ని చంపేశారు. చంపేసి మరుక్షణం ఆలోచన చేశారు, భోజనానికి వెళ్ళినటువంటి వ్యక్తి తేగానే అతన్ని కూడా చంపేద్దాము, మన ఇద్దరే పంచుకుందాం అనుకున్నారు. ఈలోపు భోజనం తీసుకొని అతను రానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది, అతన్ని కూడా వీళ్ళిద్దరు మీద పడి అతన్ని కూడా చంపేశారు. ఇక మన ఇద్దరమే మిగిలిపోయాము. చక్కగా ఈ 2 కోట్లు చెరొక ₹1,00,00,000 పంచుకుందామని అనుకున్నారు. ఆకలిగా ఉండటం వల్ల ఇద్దరు కూడా భోజనం చేశారు, కడుపు నిండా తెచ్చిన భోజనం. కానీ జరిగిన ప్రమాదం చాలా భయంకరం. ఏమైంది, వెంటనే వారు నురుగు కక్కుండా చచ్చిపోయారు. కారణం ఏంటంటే భోజనం తెచ్చినటువంటి వ్యక్తి దానిలో విషయం కలిపి తీసుకుని వచ్చాడు. ఫలితంగా వీరిద్దరు కూడా చనిపోయారు. అక్కడ 5 వెళ్ళినటువంటి ముఠ అందరూ చచ్చిపోయారు. డబ్బులు మాత్రం మిగిలిపోయినాయి. చెడు క్రియలు, చీకటిని ప్రేమించడము చివరికి మరణాన్ని కలిగిస్తాయి. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం చాలా చక్కగా ఉంటుంది. ఏలైనా పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఎక్కడైతే చెడు క్రియలు ఉంటాయో అక్కడ శాపం ఉంటుంది, చెడు ఆలోచన ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు విషయంలో కూడా మనం గమనించవచ్చు. యూదా ఇస్కరియోతు ఆయన శిష్యుడే, అయితే అతడు భయంకరమైనటువంటి చెడు క్రియకు పాల్పడ్డాడు. ఆయనను అమ్మివేయడానికి ప్రధాన యాజకుల దగ్గరకు పోయి లంచం పుచ్చుకున్నాడు, 30 వెండి నాణ్యాలు. ఇలాంటి చెడు ఆలోచన, ఇలాంటి దోపిడీకి సంబంధించినటువంటి ఆలోచనలు చేయడం వలన శాపాన్ని మూట కట్టుకున్నాడు. చివరికి యూదా ఇస్కరియోతు మరణించాడు. ఇది సిలువ వేయడానికి 2వ కారణమైనది యేసు ప్రభువు. నేటి దినాల్లో మనము
ఇలాంటి చెడు క్రియలకు దూరంగా ఉండాలి. దేవుని నమ్మి ఆయన సంఘంలో ఆయన బిడ్డలుగా కొనసాగుతున్నటువంటి మనము యేసు వైపు చూస్తూ ప్రతి విధమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టి ప్రతి విధమైన పాపము, ప్రతి విధమైన చెడు క్రియలు మనము దూరం చేసుకొని జీవిస్తే దేవుని యొక్క దీవెన మన మీద ఉంటుంది. ఇంకొక విషయము గమనిద్దాం, చూడండి. మూడవ విషయము, యేసు ప్రభువును సిలువ వేయడానికి కారణమైనటువంటి మూడవ విషయము మనము గమనిద్దాము. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము అలాగే 10, 11 వచనాలను మనము చూద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఇది మొదటి విషయము. 10, 11 వచనాలు కూడా చూద్దాం. చూడండి, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మూడవ విషయం ఏమిటంటే, యేసు ప్రభు దేవుడై ఉండి ఆయన తన సొంత ప్రజలు అనాది కాలం నుండి, మోషే కాలం నుండి, అబ్రహాము కాలం నుండి దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినటువంటి మాట, మీరు నా సొంత జనాంగము అని దేవుడు అనేక సార్లు చెప్తూ వచ్చాడు. అలాంటి సొంత జనము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు వారు ఆయనను అంగీకరించలేదు, ఆయనను గుర్తించలేదు. ఇది మూడవ కారణము. ఎందుకంటే నేను దేవునికి ప్రతినిధిగా కాదు, కానీ నేను దేవుడనే అనేటువంటి అర్థం వచ్చే విధముగా యేసు ప్రభు వారితో మాట్లాడడం జరిగింది. నేను దేవుని కుమారుడను అని ఆయన చెప్పడం జరిగింది. ఈ మాట వారికి రుచించలేదు అప్పటి ప్రజలకు. ఆ కాలంలో యూదులందరూ కూడా బలంగా నమ్మేటువంటి విషయం ఏమిటంటే, ఎవరైతే దేవుని కుమారుడు అని అనబడతారో వారు దేవుడే, ఆయనే దేవుడు అని బలంగా నమ్మేటువంటి వారు, బలంగా ఆచరించేటువంటి వారు. ఎందుకంటే సహజంగా మనుష్య కుమారుడు మనిషి అవుతాడు, దేవుని కుమారుడు దేవుడు అవుతాడు. ఇది వారి యొక్క సిద్ధాంతము. కాబట్టి నేను దేవుని కుమారుడను, నేను పరలోకం నుంచి వచ్చాను అంటే మీరు జీర్ణించుకోలేకపోయారు. కారణం ఏమిటంటే, మోషే ధర్మశాస్త్రము, మోషే మా నాయకుడు, మోషే పదాజ్ఞలు ఇచ్చాడు, మోషే ద్వారా దేవుడు పలికాడు. కాబట్టి దానినే మేము అనుసరిస్తున్నాము, దానినే మేము ఆచరిస్తున్నాము అనేటువంటి అజ్ఞానములో ఉండిపోయారు. ఇది చాలా భయంకరము. దేవుడు తమ మధ్యలో నివసిస్తున్నా గాని గమనించలేనటువంటి అజ్ఞానం అప్పటి ప్రజలు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగజేసింది, వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. దేవుని యొక్క నిజ స్వరూపము, యేసు ప్రభు యొక్క నిజమైనటువంటి శక్తి, నిజమైనటువంటి ఆ యొక్క ప్రతిరూపాన్ని వారు గమనించలేకపోయారు, వారు ఆలోచన చేయలేకపోయారు. నిజంగా మా కొరకు మెస్సయ్య పరలోకం నుంచి దిగొచ్చాడు, మేము అంధకారం చేత, పాపము చేత అజ్ఞానులంగా జీవిస్తున్నప్పుడు మాకు జ్ఞానము కలుగ చేయడానికి ఆయన వచ్చాడని వారు గమనించలేకపోయారు. ఎప్పుడైతే మనం అజ్ఞానంలో బ్రతుకుతామో, ఎప్పుడైతే మనం అజ్ఞానంలో జీవిస్తామో, అప్పుడు భయంకరమైన శాపాన్ని మనము కొని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితి కలుగుతుంది. నేటి దినాల్లో సమాజంలో ఎక్కడ చూసినా కానీ భయంకరమైనటువంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఎంతో టెక్నాలజీ వచ్చింది, కానీ టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా జ్ఞానం మనం సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాము. దేవుని విషయంలో, కుటుంబ విలువల విషయంలో అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. ముఖ్యంగా నేటి దినాల్లో ఏ కుటుంబంలో చూసినా కుటుంబ సభ్యులందరూ కూడా అనేకమైనటువంటి చెడు ఆలోచనల చేత అజ్ఞానంలో బ్రతుకుతున్నారు.
సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఎంతో మంది తప్పుదారి పడిపోతున్నారు. భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు లేవు. ఆ మధ్య నేను విన్నాను, ఒక స్త్రీ భర్తను లెక్క చేయకుండా 24 గంటలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ అదే జీవితంగా గడిపి కొసాకరికి నేను హీరోయిన్ అవ్వాలని అనేటువంటి ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి భర్తను కూడా లెక్క చేయలేదు. భర్త ఎంతగానో చెప్పినా కానీ నాకు అవసరం లేదు, నేను ఇదే నా దారి అని చెప్పేసి ఆమె భర్తను కూడా వదిలిపెట్టేసి ఆ వ్యామోహంలో సినిమా ఫీల్డ్ అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళిపోయింది లోకంలోనికి, ప్రపంచంలోనికి. ఫలితంగా అందరూ ఆమెను మోసం చేశారు. చివరికి భయంకరమైన రోగాలతో ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది ఆమె. ఈ అజ్ఞానము చేత అనేకమైనటువంటి శాపాలను కొని తెచ్చుకునేటువంటి ప్రమాదం ఉంది. ఆ కాలంలో కూడా యేసు ప్రభువుని గుర్తించకపోవడం వల్ల అనేక మంది అజ్ఞానములో ఆయనను సిలువ వేయడానికి ప్రయత్నం చేశారు. ఫలితంగా క్రీస్తు 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టణం సర్వనాశనం అయిపోయింది, శాపాన్ని కొని తెచ్చుకుంది. అత్యాధునికంగా కట్టబడినటువంటి మందిరాలు కూడా కూలిపోయినాయి. అలాంటి భయంకరమైనటువంటి శాపాన్ని అనుభవించవలసి వచ్చింది. ప్రియమైన దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయమునందు మనము దేవుని సన్నిధిలో దేవుని నమ్మి ఉన్నాము కాబట్టి మనము అలాంటి అజ్ఞానంతో కాకుండా దేవుడు ఈ దినమున మనకి ఇచ్చిన మంచి జ్ఞానమును, ఆయన పరిశుద్ధ లేఖనములను మనం అనుదినము ధ్యానం చేయొచ్చు. ఆయన యందు మనము భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి ముందుకు కొనసాగుదాం. ఎందుకంటే తప్పు ఏదో మనము తెలుసుకున్నప్పుడు దానికి దూరంగా ఉండగలుగుతాము. ముఖ్యంగా శాస్త్రులు, పరిసయ్యులు వారు అసూయ, ఈర్ష్యల వలన దేవుని సిలువ వేయడానికి ప్రయత్నం చేశారు. అది మంచిది కాదు కాబట్టి అలాంటివి మనం దూరం పెట్టుకుందాం. రెండవ విషయం మనం గమనించినట్లయితే చెడు క్రియల వలన అప్పటి సమాజము వారి యొక్క హింస, దోపిడికి అలవాటు పడిపోయి దేవుణ్ణి సిలువ వేయడానికి ప్రయత్నం చేశారు. ఇది రెండవ కారణం, వారి చెడు క్రియల వలన. మూడవ విషయము అజ్ఞానము. అప్పటి ప్రజలు దేవుణ్ణి గుర్తించకుండా అజ్ఞానములో ఉండిపోయి వారి యొక్క సొంత ఆలోచనలే ప్రధానం అనుకొని వారు ఆ దినాన్న క్రీస్తుని, సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి సిలువ వేయడానికి కారణమయ్యారు. కానీ నేటి దినమున ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి మనము అలాంటి చెడు క్రియలను, అజ్ఞానమును, ఈర్ష్యలను, అసూయలను మనము వదిలిపెట్టి క్రీస్తు యేసు నా రక్షకుడు, ఆయన నా కొరకు నిజమైన వెలుగుగా, నిజమైన దేవునిగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా హృదయంలో ముద్రించుకుంటాను, ఆయన చిత్త ప్రకారం నేను జీవిస్తాను, ఆయన సన్నిధిలో నేను కొనసాగుతాను. అట్టి దేవాది దేవుడు నాకు ఉండటము చాలా అదృష్టము. ఈ ఉదయకాల సమయము నేను దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ఈ దినమంతా కూడా నేను దేవుని చిత్త ప్రకారం జీవిస్తాను అని మనమందరము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూయండి. దయగలిగిన తండ్రి, ప్రేమమయుడ, కరుణామయుడ, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నిజంగా ప్రభువా, లోకంలో ఎన్నో భయంకరమైనటువంటి చెడు క్రియలు, చెడు ఆలోచనలు ఉన్నాయి తండ్రి. అందువలన మనుషులు అజ్ఞానంలో నిండిపోతున్నారు. నిజమైన జ్ఞానము, నిజమైన వెలుగు మీరే ప్రభువా. మిమ్మల్ని మా హృదయాల్లో ప్రతిష్ఠించుకొని మేము ముందుకు సాగే భాగ్యమును దయచేయండి. ఈ దినమున మీరు మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రాలు తండ్రి. మీ చిత్త ప్రకారము మేము జీవించలాగున మీ జ్ఞానమును, మీ ఆయురారోగ్యములను మాకు దయచేయండి. ఇదిగో తండ్రి, స్థానిక సంఘములను దీవించి ఆశీర్వదించండి. సంఘములలో ఉన్న ప్రతి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాము. మీరే దీవించండి. ప్రతి విధమైన అనారోగ్యమును యేసు నామమున బంధించి దూరం చేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నాయన మీరే మానవుని నడిపించండి. సంఘముల ద్వారా జరపతలపెట్టిన ప్రతి కార్యమును తండ్రి మీరే ప్రభువా ముందుండి దీవించి ఆశీర్వదించండి. మీ దీవెనలో మేము కొనసాగే భాగ్యము దయచేయమని క్రీస్తు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.